ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు 23వ రోజు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా నీటి ఊట మాత్రం ఆగడం లేదు. బురద, నీటి ఊట, టీబీఎం అవశేషాలు అన్ని కలిపి సహాయక చర్యలు ఆశించినంత వేగంగా సాగడం లేదు. ఈ క్రమంలోన హైడ్రాలిక్ పవర్డ్ రోబోను 30 హెచ్పీ పంపుతో అనుసంధానం చేశారు. దీంతో వ్యాక్యూమ్ ట్యాంక్తో బురదను తొలగించే పనులు సాగుతున్నాయి. కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. భాగ్యశ్రీ, ఎస్ఎల్బిసి టన్నల్లో 23వ రోజు సహాయ చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ ర్యాట్, హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సిబ్బంది 23వ రోజు సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. పనుల వేగవంతానికి తెప్పించిన అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోను 30 హెచ్పీ సామర్థ్యం ఉన్న పంపుతో అనుసంధానించారు. వాక్యూమ్ ట్యాంక్ ఉపయోగించి నీటితో కూడిన బురదను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే సహాయక చర్య సిబ్బంది గుర్తించిన D1 ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. గట్టిపడతం బురదతో పాటు భారీగా ఊట నీరు వస్తుండగా మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీ వాటరింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక ఏదైతే క్యాడవర్ డ్యాక్ మరో 2 చోట్ల గుర్తించింది. అక్కడ కూడా తవ్వకాలు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తో పాటు సహాయ బృంద అధికారులు పరీక్షిత్ మెహ్రా, సింగరేణి రెస్క్యూ జనరల్ మేనేజర్ వైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు నిరంజన్, డాక్టర్ హరీష్ తదితరులతో సమావేశాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ సలహాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గల్లంతైన 7గురి ఆచూకీ 23 రోజులు గడుస్తున్నా కానీ తెలియకపోవడం వారి కుటుంబాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత ఆవేదన, తర్వాత 23 రోజులుగా తమ వారి ఆచూకీ తెలియకపోవడం ఒకటి, తమ వారిని తమకు అప్పగించకపోవడంపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు పూర్తి స్థాయిలో వేగవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ ఇంకా 7గురి జాడ పూర్తి స్థాయిలో కనుగొకపోవడం కూడా కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కు సవాల్గా మారిందని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే టన్నల్ లోపల భారీ ఎత్తున కూరుకుపోయిన మట్టి, బురద, ఉబికి వస్తున్న నీరు కొంత ఆటంకాలు కలిగిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్, తర్వాత టీబీఎం శకలాలు బయటికి పంపిస్తున్నా కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ బురద భారీ ఎత్తున ఉండడం ఒకటి, కొంత అంటే మాన్యువల్ గా ఈ బురదను తరలించడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఏదైతే రోబోటిక్ టెక్నాలజీ వాడుతున్నా కానీ అత్యుత్తమ టెక్నాలజీని టన్నల్ లోపల ఉపయోగిస్తున్నా కానీ ఇంకా 7గురి ఆచూకీ తెలియకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రభుత్వానికి తలెత్తుతున్నాయని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని రోజులు వేచి ఉండాలన్న ఏదైతే ఆవేదనతో కూడిన అయితే వాళ్ళ కుటుంబాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన రెస్క్యూ ఆపరేషన్ కొంత వేగవంతం పుంజుకుంది. ఆటంకాలను అధిగమిస్తూ ఒక్కొక్కటే ఏదైతే అడ్డంకులను తొలగించుకుంటూ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయి 2-3 రోజుల్లో రిజల్ట్ ఇస్తామని చెప్తున్నప్పటికీ కొంత టన్నల్ లోపల సంక్లిష్ట పరిస్థితి నెలకొన్నాయని కూడా మనం చెప్పొచ్చు. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ ప్రదీప్.